అదృష్టంగా భావిస్తున్నాం. మన ప్రియతమ నాయకులు మాధవరం కృష్ణారావు గారు ఈరోజు మన సభలోకి రావడానికి మనం భాగ్యంగా అదృష్టంగా భావిస్తున్నాం. మీ దగ్గర పేర్లను రాసుకోండి ఒకసారి చెప్తాను. అరుణాదేవి, మహానంద, ఇంకొక శేషాచలం, ఆయన 74. పూర్ణిమ గారు, శేషాచలం గారు, మహానంద గారు, అరుణాదేవి గారు, లలిత గారు. ఓకే రెడీ.
స్వాగతం సుస్వాగతం. ఈనాటి ముఖ్య అతిథిగా చేసిన ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఆయన ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టుకొని మా కోసం ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈనాటి ముఖ్య అతిథి శ్రీ మాధవరావు కృష్ణారావు గారిని స్టేజ్పైకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి గౌరవ అతిథి మంగళ శ్రీనివాసరావు గారిని మాజీ కార్పొరేటర్ 119 వారిని సైనికులకు ఆహ్వానిస్తున్నారు. మంగళ కృష్ణారావు గారు ఇంకా రాలా అర్జున, ఇంకా రాలా శ్రీనివాసరావు ఈ టేప్ పంచుకుంటారు. నాకు కొద్దిగా పక్క వచ్చే రాజబాబు గారు మీరు కూర్చొని ఫోటోలు ఇస్తాం ప్లీజ్. తర్వాత మనం సర్దుకోండి. ఓకే, ధన్యవాదాలు. స్టేజ్ మీద కావాలి సాత్విక అమ్మా. స్టేజ్ మీద రావాలి. అలానే ఈనాటి ఒక ప్రత్యేక అతిథి శ్రీ ముత్తవరపు సురేష్ బాబు గారిని అధ్యక్షులు, వేదిక కళాపోషకులు వారిని స్వాగతం సుస్వాగతం. ఆయన ఆహ్వానించు. అలాగనే మా ఆత్మీయ అతిథి సతీష్ అరోరా గారిని స్వాగతం సుస్వాగతం స్టేజ్ పైకి రావడం మనం చేసుకుంటున్నాం. దేవనాథ్ గారు ఈనాటి సభాధ్యక్షుడు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ FCA, స్వాగతం సుస్వాగతం. అలాగే పి రామరాజు గారు వెంకటేశ్వర టెంపుల్ దేవస్థానం చైర్మన్, అలానే పొట్టుముక్కల వెంకటరావు గారు సీనియర్ నాయకులు, అలానే సేని సతీష్ రెడ్డి గారు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, స్వాగతం సుస్వాగతం. అలానే ఈనాటి కళాకారులకి భోజనం ఏర్పాటు చేసినటువంటి మందలపు సాయిబాబు చౌదరి గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారిని స్వాగతిస్తున్నాం. అలానే ఒడ్డపల్లి రాజేశ్వరరావు గారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, అలానే ఎస్ ప్రియతమ రెడ్డి గారు బీజేపీ పార్టీ నాయకులు, అలానే అడిసిపల్లి వెంకటేశ్వరరావు గారు, కె రామయ్య గారు, అలానే రంగస్థల కళాపోషకులు, మరి ఎంతమంది కళాకారులకి వారు ఆర్థిక సాయం చేస్తున్న సేవా తత్పరులు, సేవారత్న అవార్డు గ్రహీత వై శివాజీ నాయుడు గారిని స్వాగతం సుస్వాగతం. అలానే సిహెచ్ కుమారస్వామి చైర్మన్ వాసవి కణకీయ పాలన దేవస్థానం, అలానే ఆచార్య చికిజల కృష్ణారెడ్డి గారు,
అలాగే వి రాజేష్ గౌడ్ గారు బాలాజీ నాయుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అలాగే సదానందం గారు తెలంగాణ రాష్ట్ర రంగస్థల అధ్యక్షుడు. అలాగే జి మణిపాల్ రెడ్డి గారు మేడ్చల్ జిల్లా రంగస్థల అధ్యక్షుడు. అలాగే పొత్తూరు సుబ్బారావు గారు వెంకటేశ్వర స్వామి దేవస్థానం రాజుపాలెం. అలాగే హెచ్ శ్రీనివాసరావు గారు, ఎం సత్యానందం గారు రిటైర్డ్ ఎంఆర్ఓ, డాక్టర్ చింతలపాటి సూలపాణి గారు రాజ్యలక్ష్మి వైద్యశాల. అలాగే డాక్టర్ జీడి నాయుడు గారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులు కట్టా నరసింహ గారు శ్రీ శివశక్తి కల్చరల్ అసోసియేషన్ అధినేత. ఇప్పుడు తోట సత్యనారాయణ గారు తోట సత్యనారాయణ గారు. అలాగే సీనియర్ నటులు జగన్మోహన్ గారు స్టేజ్ దగ్గర రావాలని కోరుకుంటున్నాం. అలాగే కొత్త సాంబశివరావు రెడ్డి గారు. అలాగే పివి కాటమరాజు గారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు శ్రీనివాసరావు గారు. సార్ అది చాలా ముఖ్యమైన పనులు అయినా ఎంతో వెసులుబాటు చేసుకుని ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. మొట్టమొదటిగా జ్యోతి ప్రచారం చేయాలని ముఖ్య అతిథులను కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. నటరాజస్వామినే నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనస్తృణవన్నో మోదిభిశ్యేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిద్రయవతు మహాసరస్వత్యై నమః. జ్ఞానానందమంద్రముల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవాస్మయే హయగ్రీవాయ నమః. నటరాజస్వామినే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మహావీర కర్ణ మొట్టమొదటి ప్రదర్శనకి ప్రారంభోత్సవం చేసిన మన ముఖ్య అతిథి మరి మన ఎమ్మెల్యే గారు మాధవ కృష్ణరావు గారికి సభను కళాకారుల తరఫున కళాభిమానం తెలుపుకుంటున్నాం సార్. ఇది మాది కొత్త నాటకం మహావీర కర్ణ ఇప్పుడే ప్రారంభోత్సవం. మీరు ఇప్పుడు కళాకారుల ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నో ఆయనకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. ఓకే, కళాకారులందరికీ ఉండండి. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఎప్పటి నుంచో సుమారుగా నాకు తెలిసే మటుకే 20-30 ఏళ్ళ నుంచి కేబీబీ గాలిలో కళను నమ్ముకొని జీవిస్తుంది కాక ఇప్పుడు మర్చిపోయినటువంటి ఇప్పుడు చిన్నతనంలో ఊర్లల్లో గ్రామంలో కానీ ఊర్లలో కానీ నాటక ప్రదర్శన చేసేటటువంటి సందర్భాలు చాలా చూశాం. కానీ ఆ కళావతి రాంగ అంతమైపోతున్న సమయం చూశాం. ఆ రోజు ఊర్లో పుడతా వస్తుంది, కళావతిగా చేస్తూ ఉన్నారంటే గ్రామాలు వచ్చి రాత్రి 1 గంట వరకు చూసి ఆనందం చెప్పచ్చు. కానీ ఆ కళావతి ఈ రోజున
ఇప్పుడున్నటువంటి ఆ ఫోన్లు, వాట్సాప్లు ఇవన్నీ రావడం వల్ల అన్నీ ఒకటి అంతమైపోయే సమయంలో నిజంగా అది కూడా హైదరాబాద్ గ్రామంలో ఉన్నటువంటి కుకట్పల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్ణయిస్తున్నటువంటి కళా పెద్దలందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, మొన్న మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు నిరుపేదలం ఉన్నాం, కళని నమ్ముకొని బతుకుతూ ఉన్నాం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాం, మా కళ గొప్ప వేరే ఆలోచన మాకు లేదు, మా జీవితుడే మా కళ అనేటువంటి మాట మొన్న మీరు వచ్చి చెప్పినప్పుడు నేను కూడా బాగా బాధపడి, మీరు ఇచ్చినటువంటి లీస్ట్ ఏదైతే నాకు ఇచ్చారో డబుల్ బెడ్రూమ్ విషయంలో అది ఇమీడియట్గా కలెక్టర్కి సబ్మిట్ చేసాం. తొందరలోనే ఆ కార్యక్రమం కూడా అందబోతుంది, శుభ కార్యక్రమం మీకు అందబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది చూస్తూ ఉంటే పిల్లలు ఎంత బ్రహ్మాండమైనటువంటి శివుని పేరు మీద ఆ పాట కట్టడం అంటే పాట పాడడం, దానికి ఆ కళావతి చూస్తూ ఉంటే నిజంగా నేర్పించినటువంటి టీచర్సే కానీ పిల్లలే కానీ చాలా ఆనందం అనిపించింది. ఇటువంటి కళను ఎప్పుడు కూడా డెవలప్ చేసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, చేయాలి. వీళ్ళు కూడా కేపీఐపీ కాలనీలో చిన్న కమిటీలు మాకు ఏర్పాటు చేయమని అడిగారు. ఖచ్చితంగా అది కూడా నేను పరిశీలిస్తాను. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది. ఇదేమో మొత్తానికి ప్రజలకు అంకితం చేశాను ఆ రోజున. మరి ఇలా చూస్తేనేమో సిమ్మని సీక్రెట్ కనబడతా, చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ 3 ఎకరాల ల్యాండ్ ఈ ప్రజలకు చెందినటువంటి ల్యాండ్, ఇది ఎమ్యూనిటీస్ ల్యాండ్. మరి ఇలా చూస్తేనేమో హౌసింగ్ బోర్డు కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా 100 ఆరైనా 600 ఈ 3 ఎకరాల ల్యాండ్ కేపీఎస్పీ కాలనీ ప్రజలకే అంకితం చేసే బాధ్యత నాది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు వచ్చినా దీన్ని నేను కాపాడుతా. సగం కాంపౌండ్లు కట్టాం. మీకు కూడా తొందరలోనే ల్యాండ్లో మంచిగా బిల్డింగ్ కట్టించి మీ కళా పరిశోధనకి నేను ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటా. నిజంగా మీరు చేసినటువంటి కృషి, చేసినటువంటి బాధలు, ఇవాళ రేపు హైదరాబాద్లో జీవించాలంటే అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా కిరాయి ఇళ్ళలు ఉండాలి, దాన్నే నమ్ముకొని బతకాలంటే ఇలా ఈ కళను చూసేటో చాలా తక్కువైపోయారు. ఇలా సీరియల్ వచ్చినా, లేకపోతే వాట్సాప్లు వచ్చినా అన్నిటి ఉన్నంత శ్రద్ధ, లేకపోతే ఒక క్రికెట్ వచ్చినా, లేకపోతే ఒక హీరో సినిమా వచ్చినంత శ్రద్ధ ఇటువంటి కళారూపాన్ని చూడేటటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయారు. కాబట్టి ఈ కళను గుర్తిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నా కుకట్పల్లిలో ఉన్నటువంటి కళాకారులే కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంతకుముందు పెద్దలు గురువారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో కళావృత్తికి మేము కొంత అమౌంట్ ఇస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కాలేదు అనేటువంటిది చెప్పారు. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక లెటర్ ఇస్తే ఈసారి అసెంబ్లీలో కూడా నేను దాన్ని చర్చించి మీకు వచ్చేదానికి కృషి చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ చాలా టైం ఉంది, ఎందుకంటే నేను ఫంక్షన్స్కి వెళ్ళాలి. అలాగ రోజు కూర్చుందాం, మీ కష్ట సుఖాలు కూర్చుందాం, ఒకసారి చేద్దాం. ఎటేపల్లో మీకు ఉన్నటువంటి కష్టాలు నా వంతు, నా సహాయం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. నేను ఇవన్నీ చూస్తూ ఉంటే భయంకరం. 2-3 రోజులు ఇన్స్పెక్షన్ పెట్టుకొని ఈ రమ్య గ్రౌండ్ కంటే ఒక పేరు, ఒక ప్రతిష్ట ఉంది. మనం చిన్నప్పటి నుంచి కూడా దీనికి ఒక గ్రౌండ్కే రమ్య గ్రౌండ్ అని పేరు పెట్టి మంచి బ్రహ్మాండంగా ఉండే చూస్తూ ఉంటే ఇలా సినిమాలు చీకటి ఏం చేస్తున్నారో మా వాళ్ళు ఆఫీసర్స్ అర్థం కావట్లేదు. నేను 2 రోజుల్లో ఇన్స్పెక్షన్ పెట్టుకొని నందమూరి తారక రామారావు పేరు మీద బ్రహ్మాండంలో స్కూల్ కూడా ఇంకా నేనే కట్టించారు. సగం అయ్యింది, దాన్ని కంప్లీట్ చేయమంటే చేయట్లేదు. మా స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు ₹1 కోటి అక్కడ సొంతం డబ్బులు ఇచ్చాడు, నేను ఒక కొన్ని ఇచ్చాను, దాన్ని పెండింగ్లో పెట్టారు. అది కూడా ఎందుకంటే కళా పోర్షన్ అంటేనే నందమూరి తారక రామారావు. దేవుడు ఉన్నాడా లేడా మనకు తెలియదు, కానీ ఆ దేవుడి రూపం చూస్తే ఎన్టీఆర్ చూస్తేనే మనకు ఒక భగవంతుని కళ్ళలో కనబడేటువంటి ఎన్టీ రామారావు గారి పేరు మీద
హౌసింగ్ బోర్డులో పెట్టాలన్నటువంటి ఆలోచనతో ఆ స్కూల్ ఏర్పాటు చేశాం. అది కూడా అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. అది ఈ టైంలో 1.5 years అవుతుంది. వచ్చేది మా గవర్నమెంటే కాబట్టి ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ నా చేతనైంది నేను అనుకోకుండా వచ్చాను. ఒక 20,000 రూపాయలు నేను మీరు డొనేట్ చేయబోతా ఉన్నాను. మీరు ఏ రూపకంగా అనుకోండి, మంచి కార్యక్రమానికి నేను పెద్దగా ఇస్తాను చూడండి అని చెప్పి తెలియజేస్తూ సురేష్ గారిని ఇవ్వాల్సిన కోరిక మీద సెలవు. జై హింద్, జై తెలంగాణ. సాత్విక గారు స్టేజ్ పైకి రావాలి కూర్చున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చిరు సత్కారం అమ్మాయికి ఇప్పుడు ప్రత్యేక అతిథి సురేష్ గారు మాట్లాడతారు. అలాగే వరగాని పరిషత్తు నాగేశ్వరరావు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. వరగాని పరిషత్ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు. మన ప్రీతమ ఎమ్మెల్యే గారు వరగాని పరిషత్తు అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సరే 2 మాటలు మాట్లాడతాం. ఇప్పుడు ముత్తవరపు సురేష్ బాబు గారు అధ్యక్షులు. ఒక్క నిమిషం. నాకు ఈ నాటకం మహావీర కర్ణ నాటకం తొలపాటి రాధాకృష్ణమూర్తి గుంటూరు రచయిత. ఈ నాటకాన్ని తీసినప్పుడు దీనికి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుందని ఇప్పుడు తొర్లపాటి రాధాకృష్ణమూర్తి గారి ప్రతినిధి విష్ణు గారు వచ్చి ఉన్నారు. వారికి అర్జునరావు గారు స్వాగతం పలుకుతున్నారు. స్టేజీ మీదకి ఆహ్వానిస్తున్నారు. వారి ప్రతినిధిగా తొర్లపాటి ఈ నాటక రచయిత అయినటువంటి తొర్లపాటి రాధాకృష్ణమూర్తి గారి ప్రతినిధిగా విష్ణు గారు వచ్చారు. ఒక్కసారి వేదిక మీదకి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి వేదిక మీదకి వచ్చి ఈ చిన్న శాలువతో మిమ్మల్ని సత్కరింపదలిచాము. మా సత్కారాన్ని స్వీకరిస్తున్నాము. మీకు అభినందనలు. నాకు సంవత్సరం క్రితం తొలపాటి రాధాకృష్ణమూర్తి గారు గుంటూరులో ఈ నాటకం రాశానయ్యా, ఇది ప్రదర్శించాలని అంటే సరే సార్ అని ఆ పుస్తకాన్ని ప్రింటెడ్ పుస్తకం ఇంటికి తీసుకొచ్చి 1 సంవత్సరం అట్లానే ఉంది. ఎందుకంటే దానికి నా స్తోమత లేదు దాన్ని ప్రదర్శించాలంటే. దానికి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎలాగా అనేది నా సందిగ్ధావస్థలో మరి దాతలు ముందుకొచ్చి మొట్టమొదట రామశర్మ గారు నాకు 20,000 రూపాయలు ప్రకటించున్నారు. అలానే మణిపాల్ రెడ్డి గారు 10,000 రూపాయలు ప్రకటించారు. అలానే మన ఇప్పుడు వెంకటరావు గారు ఆయన ఒక 10,000 రూపాయలు ప్రకటించారు. అలానే బీజేపీ ప్రీతం నాయకులు ప్రీతం రెడ్డి గారు, అలానే షేరు సతీష్ రెడ్డి గారు, అలానే వడ్డేపల్లి రాజేశ్వర గారు, వీళ్ళందరూ నాకు ఆర్థిక సహాయం చేసి ఉన్నారు.
జీసీ రెడ్డి గారు ఇప్పుడు 5,000 ప్రకటించున్నారు, వారికి ధన్యవాదాలు. అలానే పంపిణీ వెంకటేశ్వర గారు 5,000 చెక్ ఇచ్చున్నారు. ఎలాగా ఇది నాటకం ఎలాగని నేను చాలా ఒక సందిగ్ధావస్థలో పడ్డాను. సరే, భగవంతుడైన భారం వేసి ఈ నాటకం తీశాను. ఇప్పుడు ఈ నాటకం ఎలా ఉందో మీరు చూసి మరి దాని మీ యొక్క అభిప్రాయం కూడా చెప్పాలని కోరుకుంటున్నాం. వెంటనే నాటకాన్ని ప్రారంభిస్తాం. ఒక పావు గంటలో ఈ యొక్క సభా కార్యక్రమం ముగిస్తున్నాము. ఇప్పుడు ఎన్నో పరిషత్తులకి నిర్వహించి ఎంతోమందికి దానకరుడుగా మరి ఆయన ఎన్నో పరిషత్తులకి ఆర్థిక సాయం చేసిన మన సురేష్ గారు, ముత్తూరు సురేష్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారు ఇప్పుడు తన అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. భారతాంబ కళానికేతన్, నవకాంతి కల్చరల్ అసోసియేషన్ 29వ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి కళాభిమానులకు, ప్రేక్షకులకు, కళాకారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే కృష్ణరావు గారు కానివ్వండి, కార్పొరేటర్ గారు కానివ్వండి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కళాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకనాడు నాటకం వేరు, ఈరోజు నాటకం వేరు. దానికి ప్రధాన కారణం ఈరోజు సినిమాలు, ఓటీటీలు, ఎన్నో రకరకాలుగా వచ్చేటటువంటి అనేకటువంటి రుగ్మతలతో కూడిన కళారూపాలు. ఒకప్పుడు తెలుగు నాటకానికి టికెట్ చూసి ప్రేక్షకులు నాటకం కోసం ఎదురు చూస్తే ఈరోజు నాటకం ప్రేక్షకుల కోసం ఎదురు చూస్తుంది. దానికి కారణం ఈనాడు మన ఇంట్లో ఉన్నటువంటి సాంస్కృతిక కళారూపాలు, అంటే టీవీలు కానీ ఓటీటీలు కానివ్వండి. కానీ నాటకానికి అనేది ఎప్పుడు జీవం ఉంటుంది, నాటకం అనేది ఎప్పుడు గొప్పే. ఇంత జరుగుతున్నా కానీ ఈనాడు భారతదేశంలో అత్యధికంగా నాటకాలు కానివ్వండి, తెలుగు పద్య నాటకాలు కానివ్వండి, పౌరాణిక నాటకాలు కానివ్వండి, భారతదేశంలోనే దేదీప్యమానంగా తెలుగు రాష్ట్రాలు వెలుగొందుతున్నాయండి. ఇది సత్యం. ఎందుకంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానివ్వండి 70 కళా పరిషత్తుల రూపేణా దాదాపు 70-80 ప్రాంతాల్లో సాంఘిక నాటక కళా పరిషత్ నిర్వహణ జరుగుతూ ఉంటే మన తెలంగాణలో అర్జున్ రావు గారు లాంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు, ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు కళను చనిపోకుండా కళను ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో విశేషంగా కృషి చేస్తూ ఈనాడు తెలుగు నాటక రంగాన్ని, తెలుగు కళలను, తెలుగు సంస్కృతిని కాపాడుతూ వస్తున్నారు. నిజంగా వారందరికీ మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కళా పరిషత్తులన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా వేదిక అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అన్నీ ఏకం చేశామండి. ఏకం చేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇది చేస్తున్నాం, ఎంతోమంది కళా పోషకులు, నిజంగా ఈ స్టేజ్ మీద వాళ్ళందరూ కళా పోషకులు, వీళ్ళందరూ హెల్ప్ చేయబట్టి అర్జున్ రావు గారు లాంటి దర్శకులు, కళాకారులు మీ ముందు ప్రదర్శన చేయడానికి అవకాశం వస్తూ ఉంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పాం, అయ్యా మా పరిస్థితి ఇది, తెలుగు నాటకం ఇంకా బ్రతికే ఉంది, తెలుగు నాటకం ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలుగు తేజాన్ని విరాజిల్లపై చేయాలి అంటే మీ సహకారం మాకు అవసరం. అంటే ప్రతి పరిషత్తుకి దాదాపు ₹1,50,000 నుంచి 2 లక్షల వరకు సాయం అందించడానికి సిద్ధపడ్డారు ఈరోజు ఆంధ్రదేశంలో. తెలంగాణలో కూడా ప్రభుత్వాలు మారుతున్నా కానీ కళల పట్ల అందరూ ఏకమై ఐక్యతతో ప్రభుత్వాన్ని మెడలు వచ్చి సహకారం పొందాల్సిన అవసరం ఉంది. ఇందాక కృష్ణరావు గారు చెప్పారు, నిజంగా ఆయన చెప్పింది జరిగితే నిజంగా ఆయన కళాసేవ చేసినట్టే. డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. ఈ గ్రౌండ్ని పూర్తిగా శాశ్వతంగా మార్చి ఒక కళావేదికని శాశ్వతంగా ఎన్టీఆర్ పేరు మీద మీరు నిర్మిస్తామన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా కళా సాయం కూడా అందిస్తూ వస్తామని చెప్పి వాడు వాగ్దానం చేశారు. నిజంగా వారు నిజంగా అలా చేస్తే నిజంగా కళామ తల్లికి సేవ చేసినట్లే ఆయన చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ ఉండబట్టే తెలుగు కళలను ప్రోత్సహించబట్టే ఇంకా నాటక రంగం బతుకుంది. ఈ నాటక రంగం దేదీప్యమానంగా వెలుగుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా నా వంతు సాయంగా వారికి ₹20,000 అందజేస్తాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ టైం అయినా సరే అర్జున్ రావు గారిని సంప్రదించవచ్చు. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ శేర్లింగపల్లి ఎమ్మెల్యే అరిగిపూడి గాంధీ గారు మా వియ్యంకుడు, మా అమ్మాయి కూడా డాక్టర్ ఏఎస్సీలో ఇక్కడ హాస్పిటల్స్ కూడా కడుతూ వస్తున్నాం. నేను ఇక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను, తెలుగు కళల కోసమే పనిచేస్తూ ఉంటాను.
ఎనీ టైం అర్జున్ గారు మీరు నా దగ్గరికి రావచ్చు. నా సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు నాటకాన్ని కాపాడుకుందాం, తెలుగు కళను కాపాడుకుందాం, తెలుగు తేజస్సుని కాపాడుకుందాం మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కళాభితలకి జై కళాభితలు. థ్యాంక్ యూ. సురేష్ గారికి మరి ఇక్కడికి విచ్చేసినందుకు ముఖ్యంగా కళాభిమానం తెలుపుకుంటూ ఎప్పుడు మా నాటక ప్రస్తావన వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఇక్కడికి వస్తారు, మా నాటకాలను తిరిగిస్తారు మీరు. ధన్యవాదాలు సార్ మీకు. ఇప్పుడు ఒక్కొక్క నిమిషం మాట్లాడితే ఇక నేను మేకప్లోకి వెళ్తాను. మొట్టమొదటి సీన్ నాదే, సో నేను మేకప్లో ఉంటాను. ఈ మేకప్ చేసుకునే ముందు మీరందరూ ఒక్కొక్క నిమిషం ఒక కొంతమందిని సత్కరించాలనుకుంటున్నాను. అది అయితే నేను అక్కడికి వెళ్ళిపోతాను. మొట్టమొదటిగా ఇక్కడ మా గురుగారు నానా చంద్రబాబు నాయుడు గారు ఉంటే స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాము. అలానే పువ్వుల శ్రీనివాసరావు గారు ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటి నాకు సంగీత సహకారం అందించారు. ఇప్పుడు ఈరోజు ప్రముఖ సంగీత దర్శకులు మరి శ్రీనివాసరావు గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన ధన్యవాదాలు. వారికి చిరు సత్కారం చేస్తాము. సురేష్ బాబు గారు సత్కరించాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారు ఆర్మన్ స్టేజ్ సార్ చేయండి సార్. సత్కారం ధన్యవాదాలు. అందరికీ జ్ఞాపికలు ఉన్నాయి, అందరికీ సన్మానాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సమయం గారు మనం ప్రదర్శన అయిపోయినాక అందరికీ చిరు సత్కారం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క నిమిషం మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఒక్కొక్క నిమిషం. ఇప్పుడు జగన్మోహన్ రావు వరుసగా మాట్లాడి నేను మేకప్ కూర్చుంటాను సార్. ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుభాంజలి. ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడడానికి మాత్రం బ్రహ్మాండమైన నాటకం ఉంది కనుక ఒక్క నిమిషంలోనే ముగిస్తాం. కళాకారులు కష్టాలేంటో ఇందాక ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పారు. ఇది ఎప్పుడూ కూడా కష్టమే, కానీ ఆ నరకాన్ని స్వర్గంగా భావిస్తున్నటువంటి నటీనటులు అందరూ కూడా, కళాకారులందరూ ఎంత కష్టమైనా ఈ రోజులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ రోజున మనం ఆడుతున్న నాటకం ఆడటమే చాలా కష్టం. అలాంటిది కొత్త నాటకం తీసి ఆ నాటకాన్ని ప్రదర్శించాలంటే ఎంత కష్టమో అది నిర్వహించేటువంటి ఆ యొక్క కళాకారులకు తెలుస్తుంది. ఎందుకంటే 50 సంవత్సరాలు నేను ఇందులో ఉన్నాక ఆ కష్టం, అందులో ఆర్గనైజేషన్ చేసి ఇదంతా నడుపుతూ మళ్ళీ వేషం వేయాలి. మహానరకం అది. కానీ ఆ నరకాన్ని కూడా స్వర్గంగా భావిస్తున్నటువంటి కళాకారులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ శుభాశీస్సులు. జై జై. ముందుగా కళాభిమానులకు, గురుగారులకు, కళా పోషకులకు, సభకు మరి నా మిత్రులకు అందరికీ ఈ సందర్భంగా, శుభ సందర్భంగా అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు చెబుతూ, ఈ కళలను మన 4 యుగాల నుంచి కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ యుగాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ఫస్ట్ పద్యం పాడడంలో, నాట్యం చేయడంలో, మరి ఇవి కళలను పోషించడంలో ఫస్ట్ మన ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన వేదాలు ఏం చెప్పాయి, భగవద్గీత ఏం చెప్పేది, రామాయణ మహాపురాణాలు ఏమి చెప్పాయి, ఎట్లా బతకాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఈ కళల వల్ల మనకు వచ్చే లాభాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కళాభిమానిగా, కళా పోషకునిగా, కళాకారునిగా నేను చెప్తా ఉన్నా, ఎటువంటి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎటువంటి టెన్షన్ ఉన్నా సంగీతం వింటే పశుపక్షాదులు కానీ, మరి
చెవిటోళ్ళు కానీ గుడ్డోళ్ళు కానీ ఏదైనా ఈ కళలను పోషించడం వల్ల ఒక తృప్తి ఉంటుంది. ఆ తృప్తితోటే మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటాడు. ఈ కళలు ఎక్కడైతే ప్రదర్శింపబడతాయో అక్కడ ఆయురారోగ్యం, మరి ఆ భగవంతుడు కూడా మనల్ని చూస్తూ ఉంటాడు, మనకు అన్ని విధాల ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆరోగ్యం లేనిది ఎన్ని ఉన్నా దండిగే అందరికీ తెలుసు. కాబట్టి ఈ కళలను మరి ముందు తరాలకు వాళ్ళకి అందిస్తూ ప్రతి స్టోరీని కానీ, ప్రతి నాటకాన్ని కానీ, ప్రతి నాటకంలో ఏముంటుంది అనేది వాళ్ళకు మంచి సందేహాన్ని ఇచ్చి, మంచి నటనతోటి, మంచి ఆహార్యంతో, మంచి కళలను పోషించి మరి ఈ సమాజాన్ని కళలమయం అంటే శ్రీకృష్ణదేవరాయలు అంతకన్నా ముందు కూడా ఈ కళలు బాగా పోషించి మరి ఆరోగ్యాన్ని కాపాడుకొని అన్ని విధాల ఈ కళాకారులని సహకరించి ప్రోత్సహించి చప్పట్లతోటి వాళ్ళని ఆహ్వానిస్తారని పేరున అందరికీ నమస్కారాలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన అర్జునరావు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే అర్జునరావు గారు మరి ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో అంతటా పేరు తెచ్చుకున్నారు. ఆ పేరు తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదు, ఆశభాష సమాష కాదు. ఈ నాటకాన్ని మరి ఆయన సంకల్పం చేసుకొని ప్రదర్శిస్తున్నాడంటే ధైర్య సాహసాలు ఉపయోగించినట్టు. ఒక పెళ్లి చేయొచ్చు కానీ ఇటువంటిది కార్యక్రమాన్ని సంకల్పం చేయడం భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ముందు మంచి నాటకాలు అవకాశాలు అందరికి కల్పించి ఇప్పుడు ఇక్కడ నాటకాలలో దగ్గర 35 మంది ఓన్లీ పాత్రధారులు ఉన్నారు. మరి కళాకారులు కూడా మరి సంగీతం కానీ, తబలా కానీ, మరి డోలక్ కానీ, ఇవి మిగతా సహకారం చేసేటోళ్ళు కూడా అందరు కలిసి ఒక 100 మంది ఉంటారు. వాళ్ళకి ఎంత ఖర్చుతో కూడుకొని ఉన్నది. మనం కొనిపోయేటప్పుడు ఏమీ కొనవు, ఏం తీసుకురాలేదు. కాబట్టి ఉన్న దాంట్లో కొద్దిగా గొప్ప సహాయం చేసి కళలను పోషించి మరి అర్జునరావు అటువంటి వాళ్ళను మరి ఎక్కువ నాటకాలు ఆడించి సంతోషం అన్నులను పొందాలని, మీరు కూడా ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏడుకొండల గారిని దయచేసి స్టేజ్ పైకి రాగలరు. వాళ్ళు కూడా మంచి అభిమాని, దయచేసి స్టేజ్ పైకి రాగలరని కోరుతున్నాను. ఇప్పుడు సొరభి కళాకారులు మా ఏనుగు శివాజీ గారి ద్వారా కవర్లో పెట్టి కొద్ది అమౌంట్ అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్పేసి మీకు ఇస్తా. ఈ నాటకం ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు నేను మన అర్జునరావు గారిని వెళ్ళంటే ఉన్నాను. దాదాపు 2 లక్షల రూపాయల పైన ఆనాటి నుంచి ఇవాళ వరకు 2 లక్షల రూపాయల పైన ఖర్చు అయింది. అయితే ఎంతోమంది 10,000, 5,000, 20,000 ఇచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎంత ఇచ్చినా కూడా 2 లక్షల అమౌంట్ అవ్వడం అంటే వాస్తవానికి చాలా ఇబ్బందికరమే. అయినా కూడా మా సొరభి కళాకారులు వాళ్ళు ఎవరికెవరు వాళ్ళు ఇష్టం తీసుకోవడమే కానీ ఆ అవకాశం అదృష్టం ఆయనకి దక్కింది. ఇదిగో మా గౌరవనీయులు ఏనుగు శివాజీ గారు మీతో 2 ముచ్చట్లు మాట్లాడతారు. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అట్లాగే ప్రేక్షక మహాశయులందరికీ మరీ నమస్కారాలు తెలియజేస్తూ, అర్జునరావు గారి ఇట్లా ప్రోగ్రాం పెడుతున్నాను, శివాజీ గారు, నాయుడు గారు రమ్మంటే ఓకే వస్తాను. వీళ్ళు మన కొంతమంది కళాకారులు పాపం వాళ్ళ ఆరోగ్యరీత్యా సిక్ అయినటువంటి వాళ్ళకి నేను ఒక 5,000 ఇవ్వదలుచుకున్నాను. ఆ కార్యక్రమం అంటే సరే సార్ మీ ఇష్టం అని చెప్పారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అర్జునరావు గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ సురభి కళాకారులు 5 వస్తే ఈ 5 వాళ్ళకి పారితోషికం 5,000 రూపాయలు ఇచ్చేసి 1 నిమిషంలో కార్యక్రమం ముగిస్తాను. ఇప్పుడు జేసీ రెడ్డి గారు మన అర్జునరావు గారికి 5,000 రూపాయలు వారికి ఇచ్చారు. ఒకసారి దేవనాసూరి గారు
మరియు జీసీ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దేవనాథ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. సార్ అందరూ కలిసి ఉండండి, అక్కడ అందరూ కలిసి ఉండండి. ఒకటి అలాగే ఇప్పుడు ఈ నాటక రచయిత, మహావీర కర్ణ నాటక రచయిత తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు దాదాపు 90 సంవత్సరాల వయసులో ఉన్నారు. గుంటూరులో ఉంటారు. ఆయన మంచం మీద ఉన్నారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆయన ప్రతినిధిగా విష్ణు గారిని ఇక్కడికి పంపించారు. అర్జునరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అందించాల్సిన 2,000 రూపాయలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారి ప్రతినిధిగా నెహ్రూ గారు, ఇందాటి నుంచి పొరపాటున నేను మర్చిపోయి విష్ణు గారు అంటున్నా. నెహ్రూ గారు ఇప్పుడు తమ అమూల్యమైన అభిప్రాయాన్ని, సందేశాన్ని మనకు వినిపిస్తారు. ప్రేక్షక మహాశయులందరికీ నా నమస్కారం. వేదిక మీద ఉన్న అందరికీ ఒక్కొక్క నా అభినందనలు తెలుపుకుంటూ, తుర్లపాటి గారు 1996 నుండి తెలుగు యూనివర్సిటీలో ఆయన ఒక విద్యార్థి, దీక్షిత్ గారు అని మేమంతా ఒక అక్కినేని నాగేశ్వరరావు గారి తరఫున ఒక వర్క్షాప్ పెట్టాము. అందులో ఈయన ఒక విద్యార్థి. అప్పుడు మేమంతా ఆర్గనైజ్ చేస్తూ తర్వాత యాక్టింగ్ కోర్సు నేర్పుతూ ఈ రాగాలతో ఈ 4 నిమిషాల రాగాలు పద్యాలు పాడి పబ్లిక్ అర్థం కావాలనే ఉద్దేశంతో జేవిస్వామి గారు, చాట్ల గారు, సోమేశ్వరరావు గారు, మా గురువులు అందరం కలిసి తెలుగు యూనివర్సిటీలో వీళ్ళకి ఒక 90 రోజుల వర్క్షాప్ పెట్టాము. అందులో తుర్లపాటి గారు. ఆ ఉద్దేశంతో ఈరోజు నేను ప్రథమంగా ఇది మహావీర కర్ణ నేను రచించిన ప్రోగ్రాంకు నేను రాలేననే ఉద్దేశంతో తను నన్ను ఇక్కడికి పంపించారు. నాది తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం గారు వచ్చి ఉన్నారు. వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానించుకుంటున్నాం. దయచేసి వారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సత్యానంద్ గారు, వారు కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద ఆశీర్వై ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. క్షమించండి, మధ్యలో మిత్రులు వచ్చారు. ఈ తుర్లపాటి గారు మాకు బాగా ఆత్మీయులు. వారి తరఫున 1994 నుండి పరిచయంతో వారి దగ్గర కూడా వాళ్ళ పద్యాలు, నాటకాలు అవన్నీ చూసి నేర్చుకొని మమ్మల్ని ఇక్కడికి అన్నా నేను రాలేను, వెళ్ళలేని పరిస్థితి అంటే నేను ఉన్నాను, నేను వస్తానని ఈరోజు వచ్చాను. వారి అభిమానంగా ఒక 2 మాటలు మాట్లాడి నేను పాడిన ఒక పద్యం వినాలి అని ఆయన కోరికట అట. అందుకని మీ అందరి ముందు, అందరూ పద్యాలు పాడేవాళ్ళు లేరు కాబట్టి ఒక చిన్న పద్యం పాడతాను. పతితులు కారు నీ ఎడల భక్తులు, సుంటలు కారు
విద్యలం చతురులు మంచివారు నృత సంపతికి తలలోని నాలుకలు అచ్యుతునకు కూర్చువారు రణశూరులు పాండవులు అట్టివారు అతి దీనులై అడగక ఇక ఏమిటి సంచయించదవు మామా మామా అని 4 నిమిషాలు రాగాలుంటే మేము తగ్గించాం తెలుగు నటులో వీళ్ళకు వర్క్షాప్ పెట్టి. అందుకని ఈరోజు మేము ఆ 4 నిమిషాలు రాగాలు తీయలేము. మీకు అర్థం కావాలని ఈ 4 పద్యాలు కాదు. నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చెప్తూ శుభములు. అఖిల నిగమ వాచా సూచిత స్వప్రభావః జగదవన వినాశోద్భూతి లీలా స్వభావః నమతు విమత రక్ష శుష్క కాంతారదావః జయతు ముదిత భావః జయతు ముదిత భావః కోపి గోపాల దేవః కోపి గోపాల దేవః. సభాయై నమః. సభా సరస్వతికి వందనము చేస్తూ నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ 29వ వార్షిక మహోత్సవములు మహా వైభవంగా ప్రారంభం అయినవి. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం, మన జంట నగరాల్లో ఉన్నటువంటి ఈ కళాకారులందరూ కూడా ఇక్కడ సమావేశమై చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ అర్జునరావు గారు ఈ సంస్థ స్థాపక అధ్యక్షులు. ఆయన ఎంతో శ్రమకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని అంటే 29 సంవత్సరాలుగా మరి నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఆర్థికంగా ఎంతో భారం ఉన్నటువంటి కార్యక్రమము. అయినా కూడా ఆయన శక్తికి మించి ఎప్పుడు కూడా పోరాడి ఇలా కార్యక్రమాలు చేయడం అనేది మన కళాకారులందరికీ కూడా చాలా ఉదాహరణమైనటువంటి విషయము. ఇలాంటి మరి కార్యకర్తలు ఉండబట్టే ఈనాడు పౌరాణిక నాటకాలు ఈ మాత్రమైనా సరే నిలబడి ఉన్నవి. అంటే ఇలాంటి మరి వ్యక్తులు తమ యొక్క శక్తి యుక్తులను ధారపోసి చేస్తూ ఉన్నటువంటి కృషి అనే చెప్పవచ్చును. ఈ ఉభయ రాష్ట్రాలలో ఈ పౌరాణిక పద్య నాటకాలు కాలం మారుతూ ఉన్నది. అందువల్ల కొత్త జనరేషన్, ఈ కొత్త కుర్రకారు మరి వీటికి ఆకర్షితులై రావటం లేదు. వచ్చేటువంటి వారంతా కూడా ఇదివరకు ఆ నాటకాల మీద ఉన్నటువంటి కొద్ది గొప్ప వారికి ఉన్నటువంటి అనుభవం చేత వచ్చేటువంటి వాళ్ళే కానీ ఈ కొత్త జనరేషన్ కూడా వస్తే చాలా వైభవంగా మళ్ళీ ఈ కార్యక్రమాలు జరుగుతాయని కూడా మనము ఆశిద్దాము. దానికి మరి మన వంతు
అందరూ కూడా తమ యొక్క శక్తి కొలది వారి యొక్క యుక్తులను ఉపయోగించి ఈ కార్యక్రమాలు చేయాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతగా జయప్రదం చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కృతులు తెలియజేసుకుంటూ విరమిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయులు ఆకుల సదానందం గారు వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి వారి అమూల్యమైన సందేశాన్ని మనకు అందిస్తున్నారు. దయచేసి అందరూ ప్రశాంతంగా హాయిగా వినండి ఒక్కసారి. సభాసభలందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న కళా ప్రియులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి శ్రీ భారతాంబ కళానికేతన్ వారిచే నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ 29వ వార్షికోత్సవం మహావీర కర్ణ పౌరాణిక పద్య నాటకాన్ని అర్జునరావు గారు దాదాపు నాకు ఒక 1 month క్రితం ఫోన్ చేసి ఇలా చేస్తున్నానన్నా తప్పకుండా రావాలంటే ఇప్పుడు వరంగల్ నుంచి ఎన్నో ఇబ్బందులున్నా కూడా దీనికి అటెండ్ కావడానికి ప్రయత్నం చేశాను, సఫలీకృతమైన అనుకుంటున్నాను. రెండవది, అర్జునరావు గారు ఏది తీసుకున్నా కూడా పద్య నాటకంలో ఒక శ్రమజీవి. ఏ నాటకం తీసుకున్నా దానికి దాదాపు పోటీలలో చాలా ప్రయత్నం చేస్తాడు. ఆయన ఏ గరుడకు కానీ నందికి కానీ ఇంకా ఏ జనాల్లో జరిగేటువంటి ప్రతి దానికి కూడా పోటీలలో నెగ్గడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. నిజంగా తెలంగాణలో అతన్ని అటువంటి ప్రయత్నం చేసినందుకు ఈ తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య పక్షాన అభినందనలు తెలుపుతూ, మరి తెలంగాణలో పద్య నాటకాలకు కొంత ఇబ్బంది ఉన్నా రాబోయే రోజులలో గద్దర్ అవార్డ్స్ నాటకోత్సవాలు తొందరలో అవి ప్రభుత్వం అనౌన్స్ చేస్తుందని మేము అనుకుంటున్నాము. ఆ గద్దర్ అవార్డ్స్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాం 3-4 నెలల నుంచి. రెండవది, అది కాకుండా కూడా తెలంగాణ నాటక రంగ దినోత్సవాన్ని కూడా చేసుకోవడానికి మా ప్రయత్నంలో భాగంగా మేము సీఎం దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో అది సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నాము. తెలంగాణ నాటక రంగ దినోత్సవాన్ని తప్పకుండా అది దాదాపు 12 సంవత్సరాల నుంచి అది పెండింగ్ పెట్టారు. మేము సీఎం దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఈ దాదాపు 60 సంవత్సరాలు భయపడే అందరు ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత భయపడే ఉన్నారు. కానీ అసలు పిల్లలలో ఇటువంటి పద్య నాటకాలకు సాంఘిక నాటకాలకు ఎంకరేజ్మెంట్ లేకుండా ఉంది కనుక గతంలో సంగీత నాటక అకాడమీ నుంచి బాత్మి శివకుమార్ గారు చిల్డ్రన్ ఫెస్టివల్ చేశారు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో కూడా సంగీత నాటక అకాడమీ నుంచి తప్పకుండా చేయడానికి మా ప్రయత్నం భాగంగా పుంజాల అలెక్కి గారితో చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో పద్య నాటకం తెలంగాణలో మంచి రోజులు ఉంటాయని ఆశిస్తూ సెలవు. గౌరవనీయులు ఆకుల సదానందం గారు తమ అమూల్యమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వారు వరంగల్ నుంచి ఉరుగుల పరుగుల మీద వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరవ్వటం నిజంగా మేము కళాకారులు కాబట్టి మా అందరూ అదృష్టం. ఇకపోతే మాట్లాడిన వాళ్ళేమో అబ్బా ఇంకా అవ్వలేదా అనుకుంటూ వర్రీ అవుతుంటారు. అలాగే మాట్లాడవలసిన వాళ్ళు అయ్యో నేను కూడా మాట్లాడేస్తే బాగుండేది కదా కానీ ఎప్పుడా ఎదురు చూస్తుంటారు. వీటన్నిటిని మించి అసలు నాటకం ఎప్పుడా అని ఎదురు చూసే ప్రేక్షకులు మీకోసం అతి త్వరలోనే కొద్ది నిమిషాల్లోనే నాటకం ప్రారంభిస్తాం. తల 1 నిమిషం మాత్రం మాట్లాడండి. ఇప్పుడు మా కాదమరాజు గారు మాట్లాడతారు. దయచేసి వారి అభిప్రాయాన్ని స్వీకరిద్దాం. ఈరోజు నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ అధినేత ఎం అర్జునరావు గారి ఆధ్వర్యంలో మహావీర కర్ణ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కళాభిమానులు, కళాకారులు, కళా పోషకులు
పేరు పేరున అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే ఈరోజు ఇప్పుడు జరిగే వర్షాకాలంలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పటి వరకు సహకరించి అందరినీ ఇక్కడి వరకు ప్రోగ్రాం జరిగేట్టు కరుణించిన వరుణదేవుడికి ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో అర్జున్ రావు గారు తన సొంత బ్యానర్ పైన ఎన్నో నాటకాలు, మహిషాసురమర్దన, అన్ని రకాల పౌరాణిక నాటకాలు వెలుగులోకి తీసుకొచ్చి ఇరు రాష్ట్రాల్లో నలుమూలల ప్రదర్శించి అనేక పేరు ప్రఖ్యాతులున్న కమిటీల్లో ప్రదర్శించి అనేక దేవాలయాల్లో ప్రదర్శించి చాలా పేరు సంపాదించుకున్నారు. ఈరోజు కూడా ఈ నాటకం 25 మంది కళాకారులు పైచులకి ఎప్పుడు ప్రదర్శించబోతున్నారు. దానివేర సూరకర్ణంలో ఒక పాత్ర లాగా మహాభారతంలో అతి ముఖ్యమైన ఘట్టం కర్ణుడి గురించి. ఈ పాత్ర చేయాలంటే చాలా సాహసం కావాలి. ఈ స్క్రిప్ట్ని అందించిన రచయిత తులపాటి రాధాకృష్ణమూర్తి గారు ధన్యులు. దాన్ని కార్యరూపం దాల్చి అర్జున్ రావు గారు మనందరికీ ఈరోజు ప్రదర్శన చేస్తున్నారంటే అంతకంటే ఘనులు అయినా. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్న నాటకం చూడటానికి ఇందాక ఎమ్మెల్యే గారు మన మొత్తం సురేష్ గారు చెప్పారు, నాటకం కోసం ప్రజలు వెళ్ళడం కాదు, ప్రజల కోసం నాటకం చూసే రోజుల్లో ఇలాంటి సాహసాలు చేయడం అనేది చాలా అరుదైన కార్యక్రమం. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఇలాంటి పౌరాణిక నాటకాలు ఇంకా వెలుగులోకి రావాలి, ఇంకా వెనకబడుతున్నాయి అంటున్నారు. కానీ వెనకబడట్లేదు, కళ ఎప్పుడు ఉంది. కానీ కళకు తగ్గట్టుగా మనం కూడా ప్రేక్షకులు కూడా అనుకూలంగా మనం మార్చాలి. ఈ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినప్పుడు సమయానుకూలం పాటించాలి, సమయానికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సమయంతో ఈ ప్రేక్షకులకు తగ్గ ఒక అభిరుచికి తగ్గట్టుగా మనం రాగాలాపన కానీ, ఆ వేషధారణ కానీ, ఆ ఉచ్చారణ కానీ చేస్తూ అభివృద్ధి చేస్తూ ఉంటే ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ కాలం తిరిగి వస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్కి, ఇలాంటి పౌరాణిక నాటకాలకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని రూఢిగా చెప్పగలం. ఎందుకంటే మనం చేసే ప్రోగ్రాంలో మనం కళాకారులు అనే మనం కూడా ఆత్మ విమర్శన చేసుకోవాలి. ప్రోగ్రామ్ ఒక టైం పెట్టి ఒక టైం స్టార్ట్ చేయటం, సరిగ్గా ఉచ్చారణ లేకుండా అరకొరలతో చేసే కార్యక్రమం చాలా చూస్తున్నాం మనం బయట. అలా కాకుండా మనం కూడా దాన్ని తగ్గట్టుగా ప్రేక్షకులు తగ్గట్టుగా చేస్తే ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళరు. ఈరోజు ఒక్క ప్రేక్షకుడు వచ్చాడంటే మన స్టేజ్ దగ్గరికి, ఆ ఒక్క ప్రేక్షకుడు 100 ప్రేక్షకులతో సమానం. ఎందుకంటే మీడియా వచ్చేస్తుంది ఈరోజు, ప్రతి ఒక్కరు మీడియాలో ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు లైవ్ కార్యక్రమం టెలికాస్ట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చి ఇంట్లో కూర్చుని చూసే రోజుల్లో వచ్చిన టైంలో ఇంతమంది రావడం అనేది చాలా ఘనం, ఇంత గొప్ప విషయం ఇది. సో అందుకనే కళలను పోషించే కళాకారులు కూడా కొన్ని మార్చుకుని డెవలప్ చేస్తే ఇది డెఫినెట్గా ఇది ముందుకు తీసుకెళ్ళవచ్చు, ఇంకా అభివృద్ధి చేయొచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్ ఇది జరిగింది. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొంచెం ఓపిక పట్టి తింటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది 25 మంది కంటే ఎక్కువ ఉన్న రోల్స్ పాత్రలు ఉన్న నాటకం ఇది. సో కొంచెం ఓపిక పట్టి ఉంటే ఆయన అర్జున్ రావు గారు చేసిన ఈ కృషికి మీరందరూ నిదర్శనం చూస్తే ఆనందిస్తారు అందరూ. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. సెలవు. నా పేరు కాటం రాజు. బాలుడై మహానగరానికి వచ్చాడు. అనతి కాలంలోనే వృద్ధుడయ్యాడు నాటక రంగంలో, అంటే వయసులో కాదు సుమ, కళారంగంలో. మొట్టమొదట నా దగ్గరకు వచ్చి, గురుగారు ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ హార్మోనిస్ట్ ఎవరున్నారో, ఇక్కడ నేర్పేవాళ్ళు ఎవరున్నారో నన్ను మొట్టమొదట ఆయన అడిగాడు. అప్పటికి శ్రీనివాస్ గారు లేరు. అప్పుడు నేను ఉన్నారు కొంతమంది, ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరి కొంతమంది ఉన్నారు అని చెప్పి నేను చెప్పాను. ఆ తర్వాత బాలుడే వచ్చి నాటక రంగంలో అతి కొద్ది సమయంలో, అనతి కాలంలోనే ఆయన మంచి నటుడై, గాయకుడై ప్రేక్షకుల హృదయాన్ని అలా 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 చొరగొనేస్తున్నాడు. ఆయనే పుచ్చ సాంబశివారెడ్డి గారు. వారి అమూల్యమైన అభిప్రాయాన్ని మనకి తెలియపరుస్తారు. అందరికీ నమస్కారం. స్టేజీని అలంకరించినటువంటి పెద్దలకు, ఆసీనులైనటువంటి ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాటకము చాలా కష్టం.
రొటీన్గా నడిచేటువంటి నాటకాలు చేయడమే ఈరోజు చాలా కష్టం నేర్వాలంటే. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా. అర్జునరావు గారు ఈరోజు దానవీర సూరకర్ణ నాటకంలోని మహావీర కర్ణ అందులోని ఒకటి తీసుకొని 36 మంది కళాకారులను ఆయన సొంతంగా ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి ఎంతతో ఖర్చుతో కూడినటువంటిది కొత్త కళాకారులను ఆయన తీర్చిదిద్దుతున్నారంటే అర్జునరావు గారు వారికి వారే సాటి. కాబట్టి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నాటకాన్ని పూర్తిగా తిలకించి అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. జై హింద్. ఇప్పుడు నటుడు నా ఈ ఆర్థిక స్థితిలో అర్జునరావు గారికి సహాయం అందించినటువంటి కృష్ణారెడ్డి గారు, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు వారి అభిప్రాయం తెలియపరుస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా నేను ఒక కళాకారుని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ గంగాధర్ గారిని ఈ రంగస్థలం మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ గణేశ శివుని కుమార సృజన వినుత నమో నమో గౌరీనందన గజానన గిరిజానన నిరంజన శ్రీ గణేశ శివుని కుమార సృజన వినుత నమో నమో నవరస భరితం నయనానందకరము వివిధ విషాత్మకము విఖ్యాత చరితము వీధి నాటక విధి విధానము సాధనములకు సన్నిధానము మాధవుని స్తోత్ర ప్రధానము మనుషులకు ముక్తి ప్రదాయ శ్రీ గణేశ శివుని కుమార సుతజన వినుత నమో నమో సుతజన వినుత నమో నమో సుతజన వినుత నమో నమో. ఈ ఎస్ అర్జునరావు గారి నేతృత్వంలో జరిగే ఈ నాటకం నిర్విఘ్నంగా కొనసాగాలని, ఆయన మరిన్ని నాటకాలు దర్శకత వహించి అడుగడ్డిపోకుండా పడవ నాటకాలు ప్రదర్శనలు ఇప్పించాలని కోరుకుంటూ, ముఖ్యంగా కళాకారులకు ఒక్కటే మనవి, ప్రాంతాన్ని బట్టి కూడా తెలుసు, అందుకోసం వాళ్ళు ఉండే అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ, తాగద్దు తాగద్దు రన్నయ్యో నువ్వు సిగరెట్లు తాగద్దు రన్నయ్య, తాగద్దు తాగద్దు బాబయ్యో నువ్వు బీడీలు తాగద్దు బాబయ్యో, పొగతో గుండెను కాల్చి వల్ల కాటికి నువ్వు చేరద్దు రన్నయ్య, పొగ పీల్చద్దు రన్నయ్య, తంబాకు గుట్కాలు నువ్వు నమిలితేను, ముత్యాల నీ పళ్ళు మురిగి గుంటాలవును, ఆ మురిగి గుంటల్లో రోగాలు పుట్టేను, క్యాన్సర్ గా మారి నీ గొంతు కొరికేను, తాగద్దు రన్నయ్య నువ్వు సిగరెట్లు తాగద్దు రన్నయ్య, సిగరెట్లు తాగితే దగ్గుతో పోతావు, చుట్టల్ని తాగితే పొగసూరి తెస్తావు, తాగల బీడీలు తొందరలో తెస్తావు, డబ్బిచ్చి సావు నువ్వు ఎందుకోకుంటావు, తాగద్దు రన్నయ్య నువ్వు సిగరెట్లు తాగద్దు రన్నయ్య. దయచేసి కళాకారులకు ఒక్కటే మనవి, గంగాధర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాడు. గంగాధర్ గారి గారు సన్మానం చేసి అందరికీ తెలియజేస్తూ నెక్స్ట్. అలాగే ఇప్పుడు లాస్ట్ మా జీసీ రెడ్డి గారు, ఆయన కూడా ఒక నటుడు, ఒక పారితోషిక దాత. ఆయన్ని కూడా ఒక్కసారి వారి అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా మనం వినేసి తర్వాత 2 ముచ్చట్లు నేను కూడా మాట్లాడతాను. తర్వాత ముగింపు ఉంటుంది. మనలో నెక్స్ట్ ప్రోగ్రాం మీరు మనందరం కలిసి చూద్దాం. జీసీ రెడ్డి గారు. సభాయన వేదిక ఉన్నటువంటి పెద్దలు, కళాకారులు, కళా పోషకులు, అలాగే ముందున్నటువంటి ప్రేక్షక మహాశులందరికీ నమస్సుమాంజలి. నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ 29వ వార్షిక సందర్భంగా మహావీర కర్ణ అధ్యక్షుడు మన అర్జునరావు గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ప్రోగ్రాం ఇది. 36 మంది కళాకారులను ఒక వేదికపై ఆడిపించడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు చివరిసారిగా లాస్ట్ వచ్చారు మా సత్యానందం గారు. ఆయన దర్శకుడు, ఆయన కూడా ఎన్నో నాటకాలకి
నాటకాలకి ఎన్నో అవకాశాలు ఇచ్చి నాటకాలు నడిపిస్తున్నటువంటి మహానుభావుడు. ఆయన కూడా తామే ప్రిపేర్ దృష్టి చేస్తున్నారు. సభను అలంకరించిన ఎమ్మెల్యే గారు, తదితర పెద్దలందరికీ, సభకు విచ్చేసిన అందరు నాటకాభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సత్యానందం. మాది నేటివ్ ప్లేస్ విజయనగరం. విజయనగరం జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ రిజిస్టర్ అయ్యాను. ఇక్కడ 4 years నుంచి మా అబ్బాయి దగ్గర మియాపూర్లో ఉంటున్నాను. నాకు పద్య నాటకాలు సోషల్ నాటకాలు కూడా చేస్తాను, ప్రొడక్షన్ చేస్తాను. చాలా పద్య నాటకాలు అండి అవార్డ్స్ గారికి జనాభా ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా శ్రీ సూక్తాలని ఏయాదికి సంబంధించిన సబ్జెక్ట్ మీద ఒక పద్య నాటకం మెసేజ్ చేసి మీడియా కూడా ప్రొడక్షన్ చేస్తుంది. అర్జున్ రావు గారు నిజంగా హైదరాబాద్లో చెప్పదగిన పద్యనాటక ప్రేమికుడు. నా దగ్గరికి వచ్చి మహారాజా గారిని చేద్దామంటే బాగుంటుందండి, సబ్జెక్ట్ చేయండి అని చెప్పాను. కొంచెం ఆర్టిస్టులను తగ్గించిస్తే బాగుంటుందేమో అన్నాను. కానీ ఆర్టిస్టులు కూడా తగ్గించకుండా మొత్తం స్క్రిప్ట్ ఎలాగుందో మొత్తం స్క్రిప్ట్ అంతటినే 1 monthలో పూర్తి చేసిన పద్యనాటకం పూర్తి చేసిన వాళ్ళని ఇప్పటికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో అవన్నీ చూడలేదండి. ఆయనకి చాలా ధన్యవాదాలు. ఆయనతో పనిచేసిన టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే 1 monthలో పద్యనాటకం పూర్తి చేసి ప్రదర్శన పెట్టడం అనేది ఇప్పటికీ నేను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా చూడలేదు. అంత బ్రహ్మాండంగా కష్టపడి అతని టీం అంతా కలిసి చాలా కష్టపడి చేశారు. వారికి వారి టీంకి మొత్తం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరే, ప్రేక్షక మహాశయులకు కళాంజలుడు ఈరోజు సాయిబాబా చౌదరి గారు ఒక్కసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు ఇప్పుడే ఇచ్చేశారు కాబట్టి ఒక్కసారి వారి అభిప్రాయాన్ని కూడా సేకరించిన తర్వాత సాయిబాబా చౌదరి గారు ఒక్కసారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారు కొంచెం ఆలస్యంగా వచ్చారు, లేట్గా వచ్చినా లేటెస్ట్గానే వచ్చారు. మీ అభిప్రాయం అందరికీ నమస్కారం. కళాభిమానులకు, కళను పోషిస్తున్న ఇక్కడ కళాకారులకు, కళా పిపాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజున మన రమ్య గ్రౌండ్లో జరుగుతున్న ఈ అర్జున్ రావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి. కళల మీద ప్రేమతో ఇది అందరికీ అందించాలి, ఈ కళ ఇక్కడతో అంతం కాకూడదు, ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో అనుక్షణం ఏదో కొత్త ప్రయత్నం చేస్తూ ఆ కళాకారుల్ని ప్రోత్సహిస్తూ మన కళని ఈ వేదిక ద్వారా మనందరికీ అందిస్తున్న అర్జున్ రావు గారికి, అదేవిధంగా వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ 29వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం గొప్ప విషయం. ఇది ఇప్పుడుగా ఎన్నో సంవత్సరాలుగా మన కాలనీలో ఏర్పాటు చేయటం సహజమైన విషయం. కానీ విషయం ఏంటంటే బాధాకరమైన విషయం, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కింద కూర్చున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. కళని అభిమానించడం తగ్గిపోతుంది. తగ్గకూడదు, మనం తరతరాలకి ఈ కళను అందించాలా, కళాకారులను ప్రోత్సహించాలని మన అర్జున్ గారు అనుకోవటం, ఆయన్ని అభినందించాలా లేకపోతే ఆయన ఆదరించాలంటే మనందరూ కూడా ఒకసారి అర్జున్ రావు గారికి మీ కర్తాల గుణంతో ఒక్కసారి చప్పట్లు కొట్టి నిన్ను ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఏ కార్యక్రమం చేసినా నా వంతుగా నేను ముందుంటానని తెలియజేస్తూ కృతజ్ఞత చేస్తున్నాను. జై తెలంగాణ. సంతోషం. ఇప్పుడే వచ్చేసిన మా అన్నగారు సాయిబాబా చౌదరి గారికి,
అలాగే మా యొక్క నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ తరఫు నుంచి సాదర స్వాగతం పలుకుతున్నాం. తదుపరి కళాకారులు వేదిక మీద కూర్చున్న వారందరూ తమ తమ సందేశాలు ఒక్క 10 నిమిషాల్లో నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. మహావీర కర్ణ అనే నాటకాన్ని ఈరోజు నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ 29వ వార్షికోత్సవం సందర్భంగా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇందులో పాల్గొన్న కళాకారులు పేరు పేరున, అలాగే టెక్నీషియన్స్ అందరికీ, అలాగే మా యొక్క సౌండ్ సిస్టమ్ వారికి, కెమెరామ్యాన్తో సహా అందరికీ మా యొక్క నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క 10 నిమిషాల్లో ఈ యొక్క నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. తమ తమ సందేశాలను క్లుప్తంగా ముగించవలసిందిగా కోరుచున్నాం. కళాభిమానులకు విజ్ఞప్తి, ఈరోజు ఈ నాటక రంగంలో అంతా నాలాగా బొచ్చు తెల్లబడిపోయిన వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే ఈ మధ్య ప్రాంతంలో కొంతమంది మా రాజుగారు, మా సాంబశివారెడ్డి గారు, ఇంకా మరి కొంతమంది వ్యక్తులు ఇంకా ఈ వేదికలకి వచ్చి నాటకాలనే ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇప్పటితోటి ఈ యూత్ని ఎప్పుడైతే మనం నాటక రంగంలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తామో ఈ నాటకం ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు పొడుగుతుంది. ఈ నాటకాన్ని ఇంతటితో ఆపకుండా కుర్రవాళ్ళని యూత్ని ఇందులో ప్రవేశపెట్టి మనం మన ప్రోత్సాహం వాళ్ళకి అందజేద్దాం. ఇక్కడ వరకు ఉన్నటువంటి స్టేజీ మీద ఉన్నటువంటి కళాకారులకి, కళా అభిమానులకి, ఉత్సాహవంతులందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఆహుతులైన ప్రేక్షక మహాశయులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ వేదిక ఇంతటితో పని సమాప్తం అవుతున్నది. ఒకసారి ఒకసారి రావాలి పైకి. ఒక్కసారి తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుల వారైనటువంటి ఆకుల సదానందం గారికి దుశ్శాలముతో సత్కరించిన పెదప ఈ వేదిక, సభా వేదిక పూర్తవుతుందని అందరూ ఒక్క నిమిషం కూర్చోండి. లేవండి ఒక్కసారి అందరూ. ఎందుకంటే ఆయన వరంగల్ నుంచి అతి కష్టం మీద వచ్చి మన అందరి అభిప్రాయాన్ని, అభిమానాన్ని చూడగొన్నటువంటి వ్యక్తి ఆయన. ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి తమ ఆశీస్సులు మరియు సందేశాలతో కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ తరఫున హృదయ